ఇవాళ నేను అద్భుతమైన పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. వారం 10 రోజులు గ్యారెంటీగా ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. ఈ ఏం పచ్చడి అంటే చూస్తున్నారు కదా, వంకాయ, బీరకాయ, టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర ఎక్కువ వేయాలి, తెల్లగడ్డ అంటే నీరుళ్ళు అంటారే, చింతపండు. సో ఇవన్నీ దీనికి కావాల్సింది, కరివేపాకు పోపుకి. సో ఇది చూసారు కదా, ఈ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవాలి, విడివిడిగా కట్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఈ పచ్చడికి అది స్పెషల్ అనమాట, పచ్చిమిర్చి ఎక్కువ వేయాలి. ఇంకా మామూలుగా మీకు తెలిసిందే ఉప్పు. ఇంకా చేసే పద్ధతి, ఒక కడాయిలో మనం ముందు వంకాయలు ఫ్రై చేసుకోవాలి. కడిగి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న ఈ వంకాయలు చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, అవి కొంచెం ఒక రవ్వ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో మనం దాన్ని పక్కన తీసి పెట్టుకుందాం. స్లిమ్లోనే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు అద్భుతం. అసలు ఇదే కడాయిలో ఇంకొంచెం నూనె ఉంటే ఓకే, అదర్వైజ్ కొంచెం నూనె వేసి మనం ఇప్పుడు ఏం వేస్తామంటే పచ్చిమిర్చి వేస్తాం. ఆ పచ్చిమిర్చి అట్లాగే సాలిడ్గా వేయకుండా కొంచెం కట్ చేసో లేదంటే ఘాట్లు పెట్టో వేయండి. ఎందుకంటే అవి ఆయిల్కి చిటాపటా ఎగిరి మొహం మీద పడుతుంది, చుట్టూ స్టవ్ అంతా పడి కొంచెం నీట్గా ఉండకుండా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం అందులోనే కొత్తిమీర వేసేస్తాం. ఇది బాగా అబ్జర్వ్ చేయండి, నేనేం వేసాను అలాగే చేయాలి మీరు కూడా. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత కొత్తిమీర ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దాన్ని కూడా మనం పక్కన తీసి పెట్టుకుంటాం. చూస్తున్నారు కదా, వంకాయ పక్కన ఇది కూడా పక్కన తీసి పెట్టుకుంటాం. ఇప్పుడు కొంచెం నూనె అయిపోయింది కదా, ఆ కడాయిలో కొంచెం నూనె వేయండి. కొంచెం నూనె వేసి ఇప్పుడు మనం బీరకాయలు సన్నగా ముక్కలు తరిగిన తర్వాత అవి ఇందులో వేయాలి. దీనికి స్పెషల్ ఏంటంటే పైన ఇది ఉంటుంది కదా గ్రీనిష్ని, దాన్ని అస్సలు చేయకూడదు. పచ్చడికి మాత్రం అస్సలు తీయకూడదండి. ఇది అట్లాగే ఉంచాలి. ఇది ఈ విధంగా స్లోగా సిమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు టమాటా వేయాలి. టమాటా కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు ఫ్రై చేసుకోండి. మనం మిక్సీలో వేసేటప్పుడు మాత్రం ఏది ముందు ఏది అనక అనేది అది మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఇక్కడ బీరకాయ టమాటా నేను ఇప్పుడు బాగా ఫ్రై చేశాను, అవి చిన్నవి కూడా అయిపోయాయి చూసారా. సో ఇదనమాట ఈ బీరకాయ టమాటా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో ముందు మనం కొత్తిమీర పచ్చిమిర్చి వేసి బాగా పేస్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇదే మీకు ఇంపార్టెంట్. దాంట్లో నేను నీరుల్లి అంటే తెల్లబాయ అన్నా కదా, దాన్ని కూడా వేసి చింతపండు కూడా వేయాలి. చింతపండు, తెల్లగడ్డ, నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసి కల్లు ఉప్పు వేయండి, బాగా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ వేసి మనం దాన్ని బాగా పేస్ట్ చేద్దాం. ఇవన్నీ వేసి పేస్ట్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది ముందు నేను చెప్పిన ఈ విధంగా మాత్రమే చేయాలి మీరు. ఇప్పుడు మనం బీరకాయ వేయాలి. టమాటా వేయలేదండి, చూడండి, బీరకాయ వేసాను, టమాటా వేయలేదు. ఇప్పుడు బీరకాయ కూడా మిక్సీలో పట్టిన తర్వాత ఉప్పు సరిపోలేదు చూసుకొని కొంచెం ఉప్పు వేసాను అనమాట. ఇప్పుడు మనం వంకాయలు వేయాలి. వంకాయలు వేసినప్పుడు మనం బాగా పేస్ట్ చేయకూడదు, జస్ట్ ఒక్కసారి ఒక్క రౌండ్ తిప్పితే చాలు. టమాటాలు కూడా ఇప్పుడు వేసేయండి, టమాటా కూడా వేసేయండి, ఒకే ఒక రౌండ్ తిప్పండి చాలు. అది కొంచెం బరకగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మీరు అసలు చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు మనం ఒక కడాయిలో పోపు పెట్టుకుందాం. పోపు తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటాం. సిమ్లో వేయించుకోండి, లేదంటే పైన పడుతుంది కదా. సో ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ చాలా పచ్చళ్ళకి, పప్పుకి, రసంకి ఎట్లా ఫేమసో ఈ పచ్చళ్ళకి కూడా ఇంగువ అనేది చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట. మంచిది కూడా, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ చేసుకున్న ఈ పేస్ట్లోకి, అదే మనం మిక్సీలో వేసుకున్న పచ్చళ్ళలోకి ఈ యొక్క పోపుని వేసి కలిపెడతాం. అంతేనండి, సూపర్ అంటే సూపర్ వంకాయ బీరకాయ పచ్చడి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకసారి